ప్రభు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ షలోమ్. బాగున్నారా? మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తారా? ఓకే. దుఃఖం, బాధ ప్రతి ఒక్కరికి కలదు. కనుక మీరు దుఃఖంతో వచ్చినట్లయితే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఆలాపనతో ఆలాపన కూడా దేవుడు వాడుకోగలడనే విషయం మీకు తెలుసా? దయచేసి గమనించండి. ఒక చిన్న కథ చెప్తాను. ఒక రోజు ఒక వ్యక్తి సడన్ గా హాస్పిటల్ పాలయ్యాడు. నీకు ఒక రోగం వచ్చిందయ్యా, సర్జరీ చేయాలి, అయినా ఖచ్చితంగా మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పేశారు. ఎంతో దుఃఖముతో హాస్పిటల్ పడక మీద ఆ వ్యక్తి బాధపడుతూ పడుకొని ఉన్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, నన్ను వదిలేశాడా, ఇంతకాలం ఆరాధించిన ప్రభువు నన్ను మర్చిపోయాడా అని బాధపడుతూ తనలో తాను కుమిలిపోతూ కృంగిపోతూ ప్రభుని ప్రశ్నిస్తూ, ప్రభువా నేను ప్రతిరోజు స్తుతించాను కదా, ప్రతిరోజు నీకు ప్రార్థన చేశాను కదా, నీకు సాక్షిగా నిలబడతానని మాటిచ్చాను కదా, నాకెందుకు ఈ రోగం? హఠాత్తుగా ఈ రోగం నా మీదకు ఎంతో దుఃఖంతో ప్రభుని ప్రశ్న అడుగుతా ఉన్నాడు. నాకు ఇప్పుడు తోడుగా లేవు కాబట్టే కదా నాకు ఈ రోగం వచ్చింది. ఒకవేళ నేను ఏమైనా పాపం చేస్తానని క్షమించు ప్రభు, నాకు తోడుగా ఉండయ్యా, నాకు తోడుగా లేకపోతే ఆపరేషన్ థియేటర్ లోకి నేను వెళ్ళలేను ప్రభు అంటూ బాధపడుతూ కృంగిపోతూ మనసులో ప్రార్థన చేసుకుంటూ డాక్టర్స్ వచ్చారు. సీరియస్ కాకముందే ఆపరేషన్ చేయాలి, నిన్ను తీసుకెళ్తున్నారు, జాగ్రత్తగా రా చెప్పి డాక్టర్లు వెళ్ళిపోయారు. కానీ ఈ వ్యక్తిలో దుఃఖం, ఎంతో బాధ. నాకు దేవుడు ఇప్పుడు తోడుగా లేడేమో, ఇప్పుడు ప్రభువు లేకుండా ఈ ఆపరేషన్ థియేటర్ లోకి నేను ఒక్కడనే వెళ్తే క్షేమంగా వెనక్కి రాలేనేమో. ఎన్నో ఆలోచనలతో కొని ఒకే మాట, తండ్రి నువ్వు నాకు తోడుగా ఉంటే నాకు తెలియచేయి, తోడుగున్నావని నాకు చెప్తే ధైర్యంగా నేను వెళ్ళగలను. దుఃఖంలోనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో. అంతలోగా నర్స్ ఆయన మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. ఆనందంగా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తా ఉంటే ఈ వ్యక్తి కళ్ళలో జలజల నీళ్లు రాలిపోతా ఉండగా, ఏ అయ్యా ఏడుస్తున్నావే, భయపడుకో, దేవుడు తోడుగా ఉన్నాడు గానే అంటున్నాడు. అయ్యా ఒక 5 నిమిషాల క్రితం కృంగిపోయి కుమిలిపోయి సొమ్మసిలిన పరిస్థితి, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో కృంగిపోయి వెళ్తూ ఉన్నా ప్రశ్నలు నన్ను కొడుతున్నప్పుడు నువ్వు ఆలాపించావే, ఆలాపన నాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను ధైర్యంగా ఆపరేషన్ ఎదుర్కొంటాను, నేను తిరిగి క్షేమంగా వస్తాను. ఈరోజు ఏ పరిస్థితులైనా మీరు ఉండొచ్చు, ఏ కష్టంలో మీరు ఉండొచ్చు, గమనించండి ప్రభు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు తోడుగా ఉంటే మీరు దేనికి భయపడిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. కుంగిపోయిన అవసరం లేదు. మీ కష్టంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు ఇప్పుడు తోడుగా ఉన్నాడు, నిన్న తోడుగా ఉన్నాడు, నిరంతరం తోడుగా ఉన్నాడు. అందరం కలిసి పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దామా? దేవుడు మనకు ఎల్లప్పుడూ